బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జీవితంలో చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలున్నాయి. ఆయన జీవితంలో అత్యంత కీలక ఘట్టం 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరా చిత్రంతో సినీరంగ ప్రవేశం. అయినప్పటికీ నటుడిగా రాకముందు ఆయన అనుభవించిన పోరాటమే చెప్పుకోదగింది. బాల్యం నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో ఆయన బొంబాయికి వచ్చారు. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ నిర్వహించిన న్యూ టాలెంటెడ్ కాంపిటీషన్లో విజేతగా నిలవడం ఆయన సినీ కెరీర్కు ప్రధానమైన టర్నింగ్ పాయింట్. కేవలం రొమాంటిక్ హీరోగా కాకుండా 1970లలో షోలే, యాదోన్ కి బరాత్ వంటి చిత్రాలతో యాక్షన్, కామెడీ జోనర్లో తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకోవడం ఆయన కెరీర్లో మరొక ముఖ్య ఘట్టం. ఇక 1980లో డ్రీమ్ గర్ల్ హేమమాలిని వివాహం చేసుకోవడం ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత సంచలనాత్మక నిర్ణయంగా మారింది. ధర్మేంద్ర గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమాలు చేసే ముందు ఆయన రైల్వేలో క్లర్క్గా పనిచేసేవారు. పంజాబ్లోని సహానేవాలేలో నెలకు కేవలం 80 రూపాయల జీతంతో ఈ ఉద్యోగం చేసేవారు. సినిమాలపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి కష్టపడి బొంబాయి వచ్చారు. మరొక విషయం ఏమిటంటే, ఆయన కేవలం బాలీవుడ్లోనే కాకుండా పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. మరీ ముఖ్యంగా తేరీ మేరీ ఇగ్జింద్రీ వంటి పంజాబీ చిత్రాలలో నటించి ప్రాంతీయ సినిమాకు కూడా సేవ చేశారు. అలాగే ఆయన సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో తన మొదటి రెమ్యునరేషన్ను తన తల్లిదండ్రులకు పంపడానికి చాలా కష్టపడ్డాడని చెప్పేవారు. ధర్మేంద్ర జీవితంలో అంతగా బయటికి రాని మరొక ఘట్టం ఆయన కవిత్వం. సాహిత్యంపై ఆయనకున్న మక్కువ. ఆయన షూటింగ్ల మధ్య విరామంలో తరచుగా షాయరీ అంటే ఉర్దూ కవిత్వం రాసేవారు. కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన తన కవిత్వాత్మక భావాలను పంచుకున్నారు కూడా. అలాగే ఆయన కేవలం నటనా జీవితానికే పరిమితం కాకుండా వ్యవసాయంపై తనకున్న ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. ముంబై శివార్లలో ఆయనకు ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ఆయన వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుతూ ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు. తరచుగా ఆయన సోషల్ మీడియాలో తన ఫామ్ హౌస్ వీడియోలను పంచుకునేవారు. ఇది ఆయనకు భూమితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ధర్మేంద్రకు సంబంధించిన మరొక అరుదైన విషయం ఏమిటంటే, ఆయన తన తొలి భార్య ప్రకాష్ కౌర్ను విడాకులు ఇవ్వకుండానే హేమమాలిని వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అప్పటి హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చట్టవిరుద్ధం కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఏదేమైనా సినిమా హీరోగా, ఆ తర్వాత నిర్మాతగా 2004లో బికనేర్ నుండి పార్లమెంటు సభ్యుడిగా కూడా ధర్మేంద్ర సేవలందించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2012లో దక్కిన పద్మభూషణ్ పురస్కారం ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైన గౌరవ ఘట్టం.